నిరంతర సేవకులు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రజాసేవలో రోజుకు 16 గంటలు అంకితం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎయిర్ కండిషనర్ గదుల్లో కూర్చొని కుంభకోణాలు చేస్తూ కోట్లు సంపాదించే నాయకుల మధ్య ప్రజలతో మమేకమై 16 గంటల పాటు సేవలో మునిగిపోతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అడుగుమానడుగున పోరాడే నిజమైన సేవకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాత్రమే. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎన్నికల రోజు నుంచే ప్రజాసేవకు అంకితమై సమాజంలో అరుదైన ఉదాహరణగా నిలుస్తున్నారు. సోమవారం అక్టోబర్ 6 నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సాధారణంగా సోమవారాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయాల వద్ద ప్రజా దరఖాస్తుల వేదికలు జరగడం సర్వసాధారణం. కానీ దానికి భిన్నంగా తన పార్టీ కార్యాలయంలోనే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలు, మహిళల హక్కులు, యువత ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వంటి అనేక అంశాలపై అర్జీలు వచ్చాయి. ప్రజల సమస్యలు మా పార్టీ కార్యాలయంలోనే పరిష్కరించాలని నిర్ణయించుకున్నాము. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రజలతో మమేకమై వారి బాధలు తీర్చడమే మా లక్ష్యం. ఈరోజు స్వీకరించిన అర్జీలకు 1 వారంలోపు పరిష్కారం కల్పిస్తామని హామీ అని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయన సేవాభావాన్ని మెచ్చుకుని అభినందనలు తెలిపారు. ఒక రైతు ఎమ్మెల్యే గారు మాకు దేవుడిలా కనిపిస్తున్నారు, మా సమస్యలు విని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు అని అన్నారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఈ రకమైన ప్రజా సమీక్షలను రోజువారీ ప్రక్రియగా మార్చారు. గెలిచిన రోజు నుంచే ఆయన 16 గంటల పాటు ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఉన్నారు. ఇటీవల అక్టోబర్ 4న నరసరావుపేటలో ఆటో డ్రైవర్ల సంక్షేమ పథకాన్ని ప్రారంభించి వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా, ఆర్థిక సహాయం, వాహన నిర్వహణ సహకారాలు అందిస్తున్నారు. సామాన్యుల కారు ఆటో డ్రైవర్లు మా సమాజంలో రక్షకులు, వారి సేవలకు మా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించాలి అని ఆయన పథకం ప్రారంభం సమయంలో చెప్పారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం వంటి రంగాలలో ఆయన చేస్తున్న కృషి ప్రజల మధ్య నుంచి మంచి సందేశాన్ని పంచుతోంది. అంత్యజాతి బలహీనుల సంక్షేమం మా ప్రాధాన్యత అని తెలియజేస్తున్నారు.